రేపే ఆగస్టు 12 బుధవారము సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది మనకు ఏర్పడుతుంది. ఇది సామాన్యమైనటువంటి రోజు కాదు. చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఎందుకంటే మనకు రేపటితోటి ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుందన్నమాట. కాబట్టి ఈ రోజుకు అతీంద్రియ శక్తులు అనేవి చాలా చాలా ఎక్కువ. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోతారు. అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురవుతారనమాట. అంటే ఈ కూరలను వండకూడదు, తినకూడదు. వీటితో పాటుగా ఈ సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య రోజున మీరు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఇలాంటివి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పనులు ఏవైతే ఉంటాయో ఇవి ఖచ్చితంగా రేపు మన యొక్క జాతకాల మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా చూడండి. అలాగే వీటితో పాటుగా ఆహారం వల్లే మనకి అనారోగ్య సమస్యలు, ఓవర్గా బరువు పెరిగిపోవటం కావచ్చు, కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. మనము ప్లేటులో పెట్టుకొని తినే ఆహారం అనేది మన యొక్క మానసిక స్థితి మీద, మన శారీరక ఆరోగ్యం మీద ఖచ్చితంగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మనం తినే ఆహారం అనేది మన యొక్క తలరాతనే మారుస్తూ ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త అనేది చాలా చాలా తప్పనిసరి. ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో చాలామంది నాన్ వెజ్ ఒక్కటే తినకూడదు అనుకుంటారు. నాన్ వెజ్తో పాటుగా వెజిటేబుల్స్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. వాటి వల్ల అంటే ఈ కూరలతో పాటుగా మనం తెలిసి తెలియక చేసేటటువంటి కొన్ని పొరపాట్ల వల్ల మనం చేసేటటువంటి పూజలు దైవానికి చెందక మన కష్టాలు అనేవి ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రేపు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వండకూడని కూరలతో పాటుగా ఈ నియమాలను కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. దీనితో పాటుగా మీరు ఏం తింటే మంచిది, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఇలాంటివన్నీ కూడా నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇంకొంతమంది మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. మామూలుగా రేపు ఈ సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే కనిపించదు. ఎందుకంటే ఇది రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి. కానీ ఆ గ్రహణ దోషం అయితే మాత్రం ఖచ్చితంగా మనకు కూడా ఉంటుంది. కాబట్టి మనము దీనికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు అనేవి తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి పండితులే చెప్తున్నారు. రేపు అసలు గ్రహణ కాలం ఏంటంటే రేపు ఆగస్టు 12 రాత్రి 9:49 ప్రారంభమయ్యి ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 ఇది ముగుస్తుందన్నమాట. అంటే మనకు రాత్రి సూర్యుడు కనిపించడు కాబట్టి మనకు ఇది వర్తించదు. కానీ ఆ గ్రహణ దోషం అయితే మాత్రం ఉంటుంది. కాబట్టి మీరు సూతక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే రేపు గుడ్లు మూసివేయటం కానీ, పట్టు విడుపు స్నానాలు చేయటం కానీ, భయంకరమైనటువంటి ఆహార నియమాలు పాటించటము, ఈ గ్రహణానికి సంబంధించినటువంటివి ఏది కూడా మీరు పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది మనకు రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి మీరు మామూలుగా మీ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ గ్రహణ దోషం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కాలాన్నే పుణ్యకాలం అని కూడా అంటారు. మనకు ఈ రోజున చేసేటటువంటి పూజలకు కావచ్చు, పరిహారాలకు కావచ్చు, వెంటనే రిజల్ట్ కలుగుతుందన్నమాట. అంటే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేసుకోవటానికి ఇంతకన్నా మంచి రోజు మళ్ళీ రాదని చెప్పుకోవచ్చు. ఇంకా చాలామంది తెలియక మనకు పచ్చళ్ళలో కావచ్చు, ఆహార పదార్థాలలో కావచ్చు, బియ్యాలలో, నీళ్ళల్లో, కూరల్లో ఇట్లా ప్రతి వాటిట్లో ఏంటంటే సూర్యగ్రహణం కాబట్టి దర్బలను వీటిని వేసుకుంటా ఉంటారు. దర్బలను కావచ్చు, లేదా తులసి ఆకులను కావచ్చు, గరికెపోచలను కావచ్చు, ఇలాంటి వాటిని వేసుకుంటూ ఉంటారు. కానీ రేపు మీరు ఇలాంటివి ఏవి మీరు ఆహార పదార్థాల మీద వేసుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే మనకు ఈ సూర్యగ్రహణం అనేది పగలు లేదు, రాత్రి సమయంలోనే ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఎలాంటి
నియమాలు పాటించాల్సిన అవసరం అయితే లేదు, గుర్తుంచుకోండి. కానీ గ్రహణ దోషం ఉంది కాబట్టి రేపు ఈ పొరపాట్లు చేయొద్దు. అంటే తులసి ఆకులను తెంపకూడదు. మనకి తులసి చెట్టు యొక్క ఆకులు ఉంటాయి కదా, వాటిని రేపు పొరపాటున కూడా గిల్లటం కానీ లేదా కొయ్యటం కానీ ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. అలాగే రేపు ఇంటికి చీపురును కొనుక్కొని తెచ్చుకోకూడదు అనమాట. చీపురును కొనుక్కొని తెచ్చుకుంటే మాత్రం మన జీవితంలో కొన్ని రకాలైనటువంటి శని దోషాలు వెంటపడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి చీపురును తెచ్చుకోవద్దు. ఇంకా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు. మనకు పగలు లేనప్పటికీ గ్రహణం అనేది ఆ రోజైతే మాత్రం మనకు ఆ గ్రహణ దోషం ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు. దూర ప్రయాణాలు అనేవి చేయకూడదు. అలాగే భార్యాభర్తలు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి. పగటి పూట నిద్ర అనేది పోకూడదు. వీటితో పాటుగా బయటికి ఎక్కడికి వెళ్ళొచ్చినా సరే పిల్లలైనా పెద్దలైనా తప్పకుండా కాళ్ళు కడుక్కోవాలి. లేకపోతే కాళ్ళ వెంట చాలామంది ఏంటంటే రోడ్ల మీద దిష్టి తీసివేస్తూ ఉంటారు. అవి మన వెంట పడే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా రేపు ఇంటికి చింతపండును కొనుక్కొని తెచ్చుకోకూడదు. చింతపండును కనుక మీరు రేపు కొనుక్కొని తెచ్చుకున్నట్లయితే మీరు దరిద్రాన్ని కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ చింతపండు అనేది మన జాతకాల్లో కొన్ని రకాలైనటువంటి వ్యతిరేకతను పెంచుతూ ఉంటుంది, సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది. అలాగే నల్ల నువ్వులను కూడా ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు. దీనివల్ల మనకు శని దోషాలు అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. దానివల్ల చాలా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత నూనె, మనం వంటల్లో వాడుకునేటటువంటి శనగ నూనె కావచ్చు, లేకపోతే పామాయిల్ కావచ్చు, ఇలాంటివి నూనెలు ఏవి కూడా రేపు ఈ అమావాస్య రోజున కొనుక్కొని తెచ్చుకోకూడదు. ఇంకా తలకు నూనె రాసుకోకూడదు. ఆ తలకు రేపు ఎవ్వరు నూనె రాసుకున్నా కూడా ఆయుష్ అనేది తగ్గిపోతుంది. మృత్యు దోషాలు అనేవి మీ జాతకంలో విపరీతంగా పెరుగుతాయి. శని అనేది జిడ్డులాగా మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కాబట్టి తలకు నూనె రాసుకోవద్దు. అలాగే మగవాళ్ళు షేవింగ్ చేయించుకోవటము, క్రాఫులు చేయించుకోవటము ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు. ఇంకా జుట్టు కత్తిరించుకోకూడదు, గోళ్ళు కత్తిరించుకోకూడదు, గోళ్లను నోట్లో పెట్టుకొని కొరుక్కోవటము ఇలాంటివి చేయకూడదు. ఆడవాళ్ళు కాస్త జుట్టు చివర్లు కట్ చేసుకుందాము ఇలాంటివి రేపేంటంటే ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు. కూరగాయలు కూడా కట్ చేయకూడదు గర్భిణీ స్త్రీలు. ఇంకా నలుపు రంగు వస్త్రాలు అనేవి ఎవ్వరు కూడా వేసుకోకూడదు. నష్టాల పాలవుతారు, నిందల పాలవుతారు ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున. అలాగే ఐరన్ వస్తువులు అంటే ఇనుప వస్తువులు ఏవి కూడా తెచ్చుకోకూడదు. ఐరన్ కడాయిలు కానీ, బాండీలు కానీ, లేకపోతే నాన్ స్టిక్ కడాయిలు కానివ్వండి, లేకపోతే పిన్నీసులో, సూదులో, దబ్బలాలు, అసలు ఏదైనా సరే కొత్త వస్తువులు కానీ, కొత్త బట్టలు కానీ, లేకపోతే ఇలాంటి ఇనప వస్తువులు కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా రేపు కొనుక్కొచ్చుకోకూడదు. రేపు అసలు దూర ప్రయాణాలు కానీ, వ్యాపారాలు ఏదన్నా మొదలు పెట్టడం కానీ, ఏ పనులు కూడా రేపు చేయకూడదు. తర్వాత కుంకుడికాయలు కూడా రేపు కొనుక్కొచ్చుకోకూడదు అనమాట. కుంకుడికాయలు తెచ్చుకున్నా కూడా మీరు దరిద్రాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. తర్వాత ఎండుమిరపకాయలు కూడా రేపు మీరు కొనుక్కొచ్చుకోకూడదు. ఎండుమిరపకాయల వల్ల కూడా మీరు తెచ్చుకోవటం వలన మీ జీవితంలో కష్టాలను కొనుక్కొని తెచ్చుకున్నట్లే. తర్వాత గోధుమలు కానివ్వండి, లేదా బియ్యం కానివ్వండి, పప్పులు కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి కొనుక్కొని తెచ్చుకోకూడదు. తర్వాత ఈ చెప్పులను రేపు అస్సలు పొరపాటును కూడా తెచ్చుకోకూడదు. చాలామంది అమావాస్య రోజుల్లో తెచ్చుకుంటే మంచిదనో ఇట్లా చేస్తూ ఉంటారు పొరపాటు. కానీ అమావాస్య రోజుల్లో చెప్పులు కానీ, బెల్టులు కానీ, లేకపోతే బ్యాగులు కానీ, ఇప్పుడు మనం ఇందా చెప్పుకున్న వస్తువులు ఏవి కూడా తెచ్చుకోకూడదు. కొత్త బట్టలు కూడా కొనుక్కొచ్చుకోకూడదు. అంటే కొత్త బట్టలు తెచ్చుకోవటం కానీ, లేకపోతే రేపు ఏదన్నా శంకుస్థాపనలో గృహప్రవేశాలు చేసుకోవటం, లేకపోతే ఏదైనా బిజినెస్లు స్టార్ట్ చేయటము, ఇలాంటివి కొంతమంది పట్టించుకోక చేస్తూ ఉంటారు. ఏముండదు అన్ని రోజులు మంచి అని చెప్పేసి. కానీ మన పెద్దవాళ్ళు ఒకరోజు మంచిది కాదు అనంటే దానికి వెనకమాల కారణాలు ఉంటాయి. అమావాస్య రోజున అసలు ఇలాంటివి చేయకూడదని మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి మీరు రేపు చేయకూడదు. ఇది గుర్తుంచుకోండి. తరువాత ఈ రోజున ప్రతి ఒక్కరు కాలికి నల్లదారం కట్టుకుంటే మంచిది. మగవారైతే కుడి కాలికి, ఆడవారైతే ఎడమ కాలికి నల్లదారం కట్టుకోవటం వలన నరదిష్టి అనేది మిమ్మల్ని తాకకుండా ఉంటుంది. ఏ చెడు మీ వెంట పడకుండా ఉంటుంది. ఇక
ఇంటి ముందు ఈరోజు బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని కట్టుకుంటే చాలా మంచిది. ఇది మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టిని వెంటనే గ్రహిస్తుందనమాట. బూడిద గుమ్మడికాయ తొడిమితో ఉన్నదాన్ని తెచ్చుకొని దానికి పసుపు రాసి స్వస్తికి గుర్తు పెట్టేసేసి మీ ఇంటి ముందల బయట వైపు వేలాడతీయండి. ఇలా చేయటం వలన అమావాస్య రోజున ఇట్లా కట్టుకోవటం వలన మీ ఇంటి మీద ఉన్నటువంటి చెడు మొత్తాన్ని కూడా ఈ గుమ్మడికాయ అనేది గ్రహిస్తుంది. ఒకవేళ గుమ్మడికాయ కట్టుకోలేని వాళ్ళు కలబంద మొక్కనైనా మీరు కట్టుకోవచ్చు అనమాట. కలబంద మొక్కలు ఇప్పుడు అందరి ఇళ్లలో ఉంటున్నాయి కాబట్టి వేళ్లతో సహా కలబంద మొక్కను పెకిలించి తీసుకొని ఆ కలబంద మొక్కను చక్కగా శుభ్రంగా కడిగేసేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి ఆ కలబంద మొక్కను మీరు ఇంటి ముందర బయట వైపు కట్టుకోవచ్చు అనమాట. లేదు కట్టుకోవటానికి కుదరదు అనుకున్న వాళ్ళు ఒక ప్లేట్లో ఇక్కడ చూపించినట్లుగా కలబంద మొక్కకు పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు, అలాగే ఒక చెంబుడు నీటిని కూడా అక్కడ పెట్టేసేసి మీరు ఆ ప్లేటును ఈశాన్యం దిక్కును పెట్టేసేసి అలా ఉంచి మరుసటి రోజున ఎక్కడన్నా పారే నీళ్ళలో పారబేసేసేయండి. అలా చేసినా మీకు మంచిదేనమాట. ఇంకా ఈ రోజున ఇంటి గుమ్మాలకు వేపాకుల తోరణాలు కట్టుకుంటే చాలా మంచిది. వేపాకుల తోరణాలు లేవనుకుంటే రావి ఆకుల తోరణాలైనా కట్టుకోవచ్చు. ఇలా చేయటం వలన మన ఇంటి మీద ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది. అలాగే బీరువా మనకు లక్ష్మీదేవి స్థానం కాబట్టి బీరువా మీద స్వస్తికి గుర్తు వేసుకోవటం వలన ఇది ధనాన్ని అయస్కాంతం లాగా ఆకర్షిస్తుంది, మనకు బాగా కలిసి వస్తుంది. స్వస్తికి గుర్తు అనేది చాలా మంచిది. ఈ రోజున నాలుగు దిక్కులు కలిసే రోడ్డుకు కానీ లేదా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు కానీ ఇలాంటి చోట్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. అక్కడ కొన్ని రకాలైనటువంటి చెడు దుష్ట శక్తులు తిరిగే అవకాశం అనేది ఉంటుంది. అవి మనల్ని పట్టి పీడిస్తాయి. తరువాత ఈరోజు కాకికి పెరుగన్నం పెట్టండి. అలా పెట్టడం వలన పితృదేవతల యొక్క ఆశీస్సులు అనేవి మనకు కలుగుతాయి. శనిదేవుడి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఇంకా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఉప్పుతో దిష్టి తీసేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోండి. అలాగే కొంతమందికి బూడిద గుమ్మడికాయ కలబంద మొక్క కట్టుకోవటం కుదరని వాళ్ళు బాగా జనాల ఏడుపులు మా మీద ఉన్నాయి అనుకుంటే ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసేసి అందులో చిటికెడంత పసుపు కుంకుమ 2 లవంగాలు వేసేసి ఇంటి గుమ్మానికి ఈ మూటను కట్టడం వలన ఆ చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది అనమాట. అలాగే ఈ గ్రహణంతో కూడిన అమావాస్య రోజున రాత్రి 12 లోపు ఉప్పుతో ఈ పరిహారం చేసుకోండి. ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని ఒక మట్టి బౌల్లో వేసేసి దాని మీద 7 దాల్చిన చెక్క ముక్కలు ఇక్కడ చూపించినట్లుగా పేర్చి తర్వాత 7 యాలకులను కూడా చుట్టూతా పెట్టేసేసి మధ్యలో ఒక మందారాకు పెట్టి 2 కర్పూరం బిళ్ళలు దాని మీద పెట్టేసి ఒక్కసారి మీ ఇంట్లో ప్రతి గదికి కూడా ఈ బౌల్ను తిప్పండి. తరువాత దేవుడు ముందల అంటే దేవుడు పూజ గది దగ్గర ఆ బౌల్ పెట్టేసేసి కర్పూరం బిళ్ళలను వెలిగించేసి మీకున్నటువంటి చెడు అంతా కూడా తొలగిపోవాలి, నరదిష్టి పోవాలి, మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలని చెప్పేసి రాత్రంతా కూడా ఆ బౌల్ను అక్కడే ఆ దేవుడి గది దగ్గరే పెట్టేసేసి మరుసటి రోజు వీటిని ఎవరు తొక్కని చోట కానీ పారే నీటిలో కానీ లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పోయండి. దాల్చిన చెక్క ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. అలాగే యాలకులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి కాబట్టి ఈ పరిహారము మీకు ఆర్థికంగా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుందన్నమాట. ఇక తరువాత ఈరోజు స్నానం చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడికి నమస్కారం చేసుకోవటం కానీ సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించటం కానీ గుర్తు పెట్టుకొని మరీ చేయండి. చాలా చాలా మంచిది. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోండి. ఇక తరువాత ఈరోజు రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చెట్లు ఉంటాయి కదా మనకు దేవాలయాలు గుళ్ళ దగ్గర, ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీటిని పోసి అక్కడ దీపాన్ని వెలిగించండి. ఇలా చేయటం వలన మనకు ఉన్నటువంటి జాతక దోషాలు, శని దోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. ఎందుకంటే రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. అలాగే వేప చెట్టులో కూడా మనకు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈరోజు ప్రతి ఒక్కరు ఉదయం పూట అంటే మీరు రాత్రి పూట ముగ్గులు వేస్తూ ఉంటారు, కానీ అమావాస్య ముందు రోజు అలా వేయకూడదు. అలా వేస్తే దరిద్రం వస్తుంది ఇంట్లోకి. కాబట్టి ఈ రోజున తెల్లవారుజామున గుమ్మాలు కడిగి బయట ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకుంటే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఇంకా ప్రతి ఒక్కరు ఈరోజు తలస్నానం చేయాలి. అయితే షాంపూ కానీ కుంకుడికాయలు కానీ వాడకూడదు. తలను మామూలుగా నీటితో కడుక్కొని స్నానం చేయాలి. ఈరోజు స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకులు కానీ లేదా ఒక గుప్పెడు రాళ్ళ
ఉప్పు కానీ లేదా గరిక పూచలు ఉంటాయి కదా, ఈ దర్బలు గరిక పూచలు, వీటినైనా సరే మీరు స్నానం చేసే నీటిలో వీటిలో ఏది దొరికితే అది ఏదో ఒకటి వేసుకొని స్నానం చేయటం వలన మీకు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, నిండు నూరేళ్ల ఆయుష్ పెరుగుతుంది, మీరు నదీ స్నానము సముద్ర స్నానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. తరువాత ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన అమావాస్య తాలూకా మీ మీద ఉన్న నరదిష్టి చెడు అంతా కూడా తొలగిపోతుంది. తరువాత ఆడవారు చేతులకు మట్టి గాజులు, ఎర్ర మట్టి గాజులు వేసుకోవటం వలన మీ మీద ఉన్న నరదృష్టి, మీ భర్త మీద ఉన్న చెడు దృష్టి ఇలాంటివన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో పసుపు నీటిని చల్లండి. ఈ ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రంగా తుడిచేసి పసుపు నీటిని చల్లుకొని సాయంత్రం వేళలో ఇంట్లో ధూపం వేసుకోండి. ఇలా చేయటం వలన ఆ సువాసనకు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా ఈ రోజున తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చెయ్యాలి, దీపం వెలిగించాలి. దీపం లక్ష్మీదేవి స్వరూపము. ఈ అమావాస్య రోజున మీరు దీపారాధన చేయటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి చీకట్లన్నీ తొలగిపోయి అదృష్టము, ఐశ్వర్యం అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ వస్తాయి అన్నమాట. ఈరోజు వెలిగేటటువంటి దీపంలో యాలుక్కాయ కానివ్వండి లేదా లవంగాయ కానివ్వండి వేసుకోవటం వలన మీ యొక్క పూజకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. మీకున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. పసుపు లేదా ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా అలంకరణ చేసి గంధము కుంకుమ పుష్పాలు పెట్టేసేసి ఈరోజు విష్ణుమూర్తి లక్ష్మీదేవికి అలాగే శివారాధన కూడా బాగా కలిసి వస్తుంది. సూర్య భగవానుడికి కూడా పొద్దున పూట ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయటం వలన మీ జాతకంలో మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఎన్ని రకాల మొండి సమస్యలైనా కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు పితృదేవతారాధన కూడా చాలా మంచిది. పితృ పూజలు చేయటము, మీ యొక్క పెద్దవాళ్ళ పేర్లను తలుచుకోవటము, వాళ్ళ పేర్ల మీద ఏదైనా దాన ధర్మాలు చేయటము, పితృ తర్పణాలు అర్పించటము, వాళ్ళ పేరు మీద బ్రాహ్మణులకు మోయినం సమర్పించండి. మోయినం అంటే ఇక్కడ బ్రాహ్మణులకు ఏంటంటే మీరు అంటే ఒక పూట వాళ్ళకి సరిపడ భోజనము, వారికి ఆహార పదార్థాలు ఇట్లా అంటే ఒక విస్తరాకు తీసుకొని అందులో బియ్యము, కందిపప్పు, తోటకూర, నువ్వులు ఇలా అలాగే దక్షిణగా ఒక 11 రూపాయలు కానీ 116 కానీ ఇట్లా మీరు ఇవన్నీ కూడా పెట్టేసేసి బ్రాహ్మణుడికి పంచండి. అలా ఇవ్వటం వలన మీకున్నటువంటి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే మానసికంగా మనం ఎన్నో రకాల సమస్యలతో అల్లాడిపోతూ ఉంటాము. అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు మనోధైర్యం అనేది కలుగుతుంది. మీకు ఇల్లంతా కూడా అనుకూలిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. మీకు ఈ జనాల యొక్క ఏడుపులు కావచ్చు, అనుకోని నిందలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇలాంటివన్నీ తొలగిపోయి మీకు అంతా మంచి జరుగుతుంది. అంతేకాకుండా మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలలో కూడా మంచి ఎదుగుదల రావటము, లాభాలు రావటము, అంటే ఏ పని చేసినా కూడా ఒక్కొక్కసారి కలిసి రాదు, తలనొప్పి వస్తుంది, కష్టం మిగిలిపోతుంది, అలాంటివన్నీ తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రోజున రావి చెట్టును పూజించినా కూడా చాలా మంచిది. రావి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించి 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య కొడుకులు ఉన్నటువంటి వారికి కొంత కీడుతో వచ్చిందనమాట. కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఎందుకంటే మగపిల్లలు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు, బైకుల మీద, కారుల్లో ఎప్పుడూ కూడా బయట తిరుగుతూ ఉంటారు. మన ఇంటి పేరు నిలబెట్టేవాడు, తల్లిదండ్రులను తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి కాపాడేవాడు. వీళ్ళు జాగ్రత్తగా ఉన్న ఎప్పుడు సమస్య ఏ దిక్కు నుంచి వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మగపిల్లలకు తప్పనిసరిగా ఈ రోజున మీరు దిష్టి అనేది తీసేయండి. దీనికి ఒక నిండుకుండా అన్నం తీసుకోండి. అంటే అన్నం వండగానే అది ఎవరు తినకుండా ముందు ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టేసేసుకొని ఉంచుకోండి. అది ఉదయం వండినా సాయంత్రం వండినా. ఈ పరిహారం మీరు రేపు అమావాస్య రోజున సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి రాత్రి 9 గంటల లోపు వరకు చేసుకోవచ్చు అనమాట. ఒక ప్లేట్లో 3 ముద్దలు సిద్ధం చేసుకోండి. ఒక ముద్దలో పసుపు, ఒక ముద్దలో కుంకుమ, ఒక ముద్దలో కాటుక వేసి ఇట్లాగా ముద్దలు సిద్ధం చేసుకొని వాటి మీద నల్ల నువ్వులు ఉంటాయి కదా, వాటిని చల్లేసేయండి. తర్వాత మధ్యలో ఒక కోడిగుడ్డును పెట్టి దాని మీద కాటుక చుక్క పెట్టి దాని ముందల కొంచెం రాళ్ళ ఉప్పు కూడా ఒక స్పూన్ వేసేసేయండి. అలా చేసిన ప్లేట్ని సిద్ధం చేసుకొని బిడ్డను ఏంటంటే కొడుకుని గుమ్మానికి బయట వైపు తూర్పు ముఖంగా కూర్చోబెట్టి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు దిష్టి అనేది తీసేసేసి గుడ్డు పగలకుండా ఎక్కడన్నా జాగ్రత్తగా జార విడిచేసేసి అవన్నీ కూడా పారే నీటి దగ్గర వదిలేసేసి కాళ్ళు కడుక్కొని వెనక్కి తిరిగి
తిరిగి చూడకుండా ఆ తల్లి ఇంటి లోపలికి వెళ్ళాలి. బిడ్డను కాళ్ళు కడుక్కోమంటాం కానీ స్నానం చేయమంటాం కానీ చేయండి. ఇలా చేయటం వలన ఆ కీడంతా తొలగిపోయి మీ బిడ్డ నిండు నూరేళ్ళ ఆయుష్తో ఉంటాడనమాట. ఇక మరి ఇవన్నీ మనకు దక్కాలి అనంటే ఇవన్నీ మనం ఖచ్చితంగా పాటించాలి. మరి తినకూడని ఆహారాలు ఈరోజు చూద్దాము. ఈరోజు వంకాయలను ఎట్టి పరిస్థితుల్లో వండకూడదు, తినకూడదు. ఈ రోజున వంకాయలను తెచ్చుకుంటే నెగిటివిటీని తెచ్చుకున్నట్టే అప్పుల పాలైపోతారు, నరకం అనుభవిస్తారు. ఈరోజు వంకాయలను వండొద్దు, తినొద్దు. ఇక తర్వాత పొట్లకాయ. ఈరోజు పొట్లకాయలను పొరపాటున వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఈరోజు చాలామంది శివారాధన కూడా చేస్తారు, శివలింగానికి అభిషేకాలు చేస్తూ ఉంటారు కాబట్టి పొట్లకాయలను కూడా వండకూడదు. తర్వాత సొరకాయలు. ఈ రోజున సొరకాయలను కూడా జ్యూసుల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ, సూపుల రూపంలో కానీ వండొద్దు, తినొద్దు, గుర్తుంచుకోండి. ఇక క్యాబేజ్. ఈ క్యాబేజీ కూడా మనకు విపరీతమైనటువంటి నెగిటివిటీని తెచ్చిపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున క్యాబేజీని ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. క్యాబేజీతో పాటుగా మనకు క్యాలీఫ్లవర్. ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఒకే జాతికి చెందినవి కాబట్టి ఈ క్యాలీఫ్లవర్ను కూడా మీరు ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తెచ్చుకోవటం కానీ, వండటం కానీ, తినటం కానీ చేయకూడదు. తర్వాత బీరకాయలు. ఈరోజు బీరకాయలను కూడా వండొద్దు, తినొద్దు. ఈ బీరకాయలు కూడా మనకు చాలా వరకు కూడా అంటే ఈ బీరకాయ పీచు ఎలాగైతే ఉంటుందో ఆ సమస్యలు కూడా మనకు అట్లాగే వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దుంపలు. ఈ దుంపలను కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. వాత, కఫ ఇలాంటి రోగాలు అనేవి ఎక్కువగా వెంటపడి అంటే మనకు మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఎక్కువ అవుతా ఉంటాయి. దుంపలను మాత్రం ఈరోజు తినొద్దు. తర్వాత కాకరకాయ. కాకరకాయ చేదుగా ఉంటుంది. ఈ రోజున ఈ అమావాస్య రోజున కాకరకాయలను ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. దీనివల్ల మన జీవితంలో కష్టాలు అనేవి అలాగే వచ్చి పడుతూ ఉంటాయి. ఎర్ర కందిపప్పు. ఈరోజు ఎర్ర కందిపప్పును కూడా వండొద్దు, తినొద్దు. దానివల్ల మీ జాతకంలో కుజదోషాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. కావాలంటే మీరు మామూలుగా పచ్చ కందిపప్పు ఉంటాయి కదా, వాటిని వండుకోవచ్చు కానీ ఎర్ర కందిపప్పును అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా చాలామంది ఈ రోజుల్లో ఎర్ర కందిపప్పును వాడుతున్నారు కానీ ఈ రోజు మాత్రం అవాయిడ్ చేసేయండి. తర్వాత మష్రూమ్స్, పుట్టగొడుగులు ఇప్పుడు ఈ సీజన్లో మనకు బాగా దొరుకుతూ ఉంటాయి. ఇవి పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి కాబట్టి వాటిని వండుకోవటం చాలా పాపం అన్నమాట. కాబట్టి ఈ రోజున పుట్టగొడుగులను వండొద్దు, తినొద్దు. ఇక బూడిది గుమ్మడికాయ. బూడిది గుమ్మడికాయని గుమ్మానికి బయట కట్టుకోండి దిష్టికి. అంతేకాని బూడిది గుమ్మడికాయ జ్యూసులు కానీ లేకపోతే బూడిది గుమ్మడికాయతో లేకపోతే స్వీట్ గుమ్మడికాయ వీటితో చేసిన ఆహార పదార్థాలు, స్వీట్స్ ఇలాంటివి ఏవి కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. జ్యూసుల రూపంలో కూడా ఈ బూడిది గుమ్మడికాయని ఈరోజు వాడొద్దు, పూర్తిగా పక్కన పెట్టేసేయండి. అలాగే నల్ల నువ్వులను ఈరోజు ఆహారంలో చేర్చుకోవద్దు. అంటే నువ్వుల లడ్డులు, కాల్షియము అది ఇదని చెప్పేసేసి ఈరోజు నల్ల నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు ఏవి కూడా తినొద్దు, దరిద్రం అనేది పడుతుంది. ఇక చిక్కుడుకాయలు. ఈ చిక్కుడుకాయలను వండుకోవటం వల్ల చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చిక్కుడుకాయలను కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. ఈ అమావాస్య రోజున ఏంటంటే ఈ తోటకూరను కూడా వండొద్దు, తినొద్దు. ఈ తోటకూరను మీరు బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి కానీ మీరు ఇంట్లో వండుకొని తినొద్దు. తర్వాత మనకు అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ వీటిని కూడా కూరల్లో వేసుకోకుండా ఉంటేనే మంచిది. ఈరోజు సాత్విక ఆహారం తింటే చాలా చాలా మంచిది. ఇక చెప్పే పని లేదు, నాన్ వెజ్ బయట కూడా తినకూడదు. చికెన్ కావచ్చు, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, కోడిగుడ్లు, ఎండు చేపలు ఇట్లా చాలా రకాలుగా ముద్ద లేనిదే చాలామందికి అంటే ముక్క లేనిదే ముద్ద దిగదనమాట. కానీ ఈరోజు మాత్రం మీరు అలాంటి పొరపాటు అనేది చేయొద్దు. ఎందుకంటే మీరు చేసే చిన్న నియమాలకు కూడా అన్నీ అంటే ఎంత కష్టపడి పూజలు చేసినా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ అమావాస్య రోజున నాన్ వెజ్ తింటే నరకం అనుభవిస్తారు, మీరు నరకానికి పోతారనమాట. అంత పాపము, దైవం యొక్క ఆగ్రహానికి గురవుతారు, గుర్తుంచుకోండి. మరి ఈ రోజున ఏం తింటే మంచిదంటే మునగాకు తింటే చాలా మంచిదనమాట. ఈ రోజున మనకి మునగాకులు చెట్లు చాలామందికి ఉంటాయి. ఒక 10 రూపాయలు ఇచ్చినా కూడా మనకు చక్కగా ఒక గుప్పెడు మునగాకు పెడతారు. దాన్ని ఇట్లా మునగాకు కారం పొడి రూపంలో కానీ మునగాకు పప్పు రూపంలో కానీ వండుకొని తింటే ఆయుష్ పెరుగుతుంది, మీకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇంకా ఈరోజు సాత్విక ఆహారము అంటే పాలు, పండ్లు, స్ప్రౌట్స్ అంటే మొలకలు కానివ్వండి, గింజలు కానివ్వండి, ఇట్లాంటివి సాత్విక ఆహారాలు మీరు తీసుకుంటే చాలా చాలా మంచిది. అసలు మీకు కుదిరితే, మీకు శక్తి ఉంటే ఉపవాసం ఉండే ప్రయత్నం అనేది చెయ్యండి. లేదు మాకు ఆరోగ్యం బాగోదని అనుకున్న వాళ్ళు ఇట్లాగా సాత్విక ఆహారాన్ని మీరు తీసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇలాంటి సాత్విక ఆహారం తీసుకోవటం వలన మనకు ఉన్నటువంటి అనారోగ్య
సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి. ఉప్పును పూర్తిగా ఆహారంలో తగ్గించండి. ఉప్పు వల్ల ఎన్నో రోగాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఉప్పును కూడా అవాయిడ్ చేయండి. మీరు చక్కగా పండ్ల రసాలు, జ్యూసులు ఇలాంటివి తీసుకోండి. ఏదన్నా షుగరు, బీపీలు, థైరాయిడ్లు ఉన్నవాళ్ళు ఏదన్నా పండ్లను తీసుకోండి. ఇలా చేయటం వలన ఏంటంటే మీకున్న దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా మీకు ఉపశమనం అనేది దొరుకుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ అమావాస్య రోజున రాత్రి 12 లోపు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి. ఒక గాజు గ్లాస్తో నీటిని తీసుకొని, లేదా మామూలు గాజు అయినా పర్వాలేదు, నీటిని తీసుకొని అందులో ఒక రూపాయి బిళ్ళను వేసేసి సాయంత్రం రాత్రి 9 దాటిన తర్వాత ఈ పరిహారం చేయండి. అలా గోడ మీద ఆరు బయట పెట్టేసేసి అలా రాత్రంతా ఉంచేసేసి మరుసటి రోజు ఆ రూపాయిని తీసుకెళ్ళి బయట నుంచి బయటే ఎవరికైనా దానం చేయండి. ఆ నీటిలో ఉన్న రూపాయిని తీసి దానం చేయండి. అలా చేయటం వలన మీకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఇంకా ఈరోజు గోమాతకు ఆహారంగా పచ్చిగడ్డిని కానీ తోటకూరను కానీ తినిపిస్తే చాలా చాలా మంచిదనమాట. కాబట్టి చక్కగా ఈరోజు ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. అర్థమైంది కదా? రేపు ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున ఏం వండకూడదు, అలాగే ఏం వండుకొని తినొచ్చు, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఉప్పుతో చేయాల్సిన పరిహారము, ఇట్లా రూపాయి బిళ్ళ పరిహారం అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పానండి. మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. ఎందుకంటే నిజంగా ఈ వీడియోలో మీకు కావలసిన సమాచారం అంతా దొరుకుతుంది కాబట్టి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మీలాంటి నలుగురికి వీడియో అనేది చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. కామెంట్ బాక్స్లో ఓం సూర్యాయ నమః అనే కామెంట్ చేసి మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.